హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీకు ఒక స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే గోబీ మంచూరియన్. ఈ గోబీ మంచూరియన్ చాలా మందికి ఫేవరెట్ రెసిపీ కాబట్టి మనం ఇంట్లోని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ గోబీ మంచూరియన్ సాఫ్ట్గా, జ్యూసీగా, కాస్త క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా ఫ్లోరెట్స్ అన్ని సపరేట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఆనియన్స్, కార్న్ఫ్లోర్, మైదా, గరం మసాలా, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఒక హాఫ్ లెమన్, టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, ఇంకా 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కాస్త ఫుడ్ కలర్. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా ఒక బౌల్లో ఒక 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనం ఈ వాటర్ని బాగా బాయిలింగ్ స్టేజ్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా తెరులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం ఇంకా మూత క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఒక 5 నిమిషాలు ఇలా హాట్ వాటర్లో ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇందులోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, మైదా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇంకా 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఈ పిండి అంతా కూడా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నీ కూడా బాగా హాట్గా ఉండే ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మనం తీసుకున్న ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నీ కూడా వేసేసుకోండి. వెంటనే కలపొద్దండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఆయిల్లో కాస్త బబుల్స్ అన్నీ తగ్గి కాస్త ఆయిల్ కూల్ అవుతుంది. అప్పుడు మనం ఈ వేసుకున్న కాలీఫ్లవర్ అన్నీ కూడా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా కాలీఫ్లవర్ అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి మీడియం సైజు ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొన్ని ఇప్పుడు వేసుకొని ఇంకొన్ని లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా టొమాటో సాస్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్ ఇవి 3 వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. సాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 50 ml వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేసుకోవడం లేదు. మీకు స్పైసీగా కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ వేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పైనే ఉంచి బాగా కలుపుతూ టాస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇంకా ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ హై ఫ్లేమ్ పైనే ఉంచి ఒక 2 మినిట్స్ టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పైనుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత జ్యూసీగా, సాఫ్ట్గా, లోపల మాత్రం క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఈ గోబీ మంచూరియన్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.